విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది ఆ గ్రామస్తులంతా కూడా ఆందోళన దిగుతూ ఉన్నారు. ఈ రోజు కలెక్టరేట్ కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ ఓవర్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి లైన్ ఏదైతే వెళ్తుందో ఆ లైన్కి సంబంధించి మా భూములు అయితే మేము కోల్పోతున్నాం, ఇల్లు అయితే కోల్పోతున్నాం. అయితే దీనికి సంబంధించి మేమైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే గవర్నమెంట్ ఇంతకు మునుపు సేకరించిన భూమి ఏదైతే ఉందో దాని మీద వెళ్ళి ఈరోజు ఆ లైన్ అయితే దానికి సంబంధించి వేసుకుని వెళ్ళాలి తప్ప కానీ పాత లైన్ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త ప్రపోజల్ పెట్టి ఈరోజు ఈ విధంగా తీసుకుని వెళ్తున్నారంటూ కూడా మరింత ఆవేదన ఆందోళన దిగుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఆ గ్రామాలకు సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు. ముందుగా మహిళలతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, మీ భూమి ఎంత పోతుంది, ఏంటి మీకు ఆ బ్రిడ్జి వెళ్ళిన వల్ల మీకు ఏ విధంగా నష్టపోతున్నారు ఏంటి? సార్ మాకు రైతులు మాకేమీ లేదు సార్. మాది ఉన్న కాడికి భూమి కొంచెం ఉంది భూమి, మాకు అదే భూమి అదే ఆధారం సార్. మాకైతే ఆ బ్రిడ్జి అయితే అటు లైన్లు వెళ్ళే లేదు. దానికైతే పాత లైన్కే అది శంకుస్థాపన కూడా అయ్యింది సార్. ఇది ఎంఆర్ఓ గారు కూడా తెలిసింది విషయం ఇది అంతను. అలాగని ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అందరి దగ్గరికి మేము తిరిగి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి ఆదాయంలోకి వచ్చాము. మా భూములు రైతులు మేము అందరం కూడా పేదవాళ్ళమే. మా భూములు పాకన్నా అందులో వెళ్ళి రాకన్నా మాకు ఎంతైనా సరే కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని సహకరిస్తారని మళ్ళీ మేము కోరుచున్నాం. మేము పేద రైతులు, మేము దాని మీద మాకు జీవనోపాధి భూముల మీద అయితే దాని మీద రావడానికే లేదు. శంకుస్థాపన అయితే పాత రోడ్డు అయ్యింది. దీనికి మేము దాన్ని కలెక్టర్ గారు దీన్ని దృష్టిలో తీసుకొని మా పేదలకి న్యాయం చేస్తారని మేము కోరుచున్నాం. అది ఎంత అయినా సరే సార్. మీరు చెప్పండి, మీ భూమి ఎంత పోతుంది ఏంటి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీకు దానివల్ల వెళ్తుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏంటి? మాకు మేము ఇంతవరకు ఎలా ఈవిడ తిరిగినట్టుగా అందరమే తిరిగాం. భూములు పోకంటే మా గురించి కూడా ఆలోచించాలి కదా రైతులు. మరి దేవస్థానం ముందు పాత బ్రిడ్జి ఎలా రోడ్డు అయితే ఎలాగుందో అలాగే వేయాలి కదా. అలాగే వేయకంటే పూర్వం కానీ ఉన్న రోడ్డు మానేసి మళ్ళీ కొత్తగా బ్రిడ్జి పెట్టి మరి రైతులు భూములు పోతే ఏటవుతుంది? 3 చెరువులు పోతాయి. 3 చెరువులు పోయి భూములు పోతే మా ఉన్నోళ్ళు నేను ఇక్కడ మాకు బోర్ ఎక్కడ వేసినా ఒక నీళ్ళు పడవు. రైతులు పోతే ఏడు తిని బతుకుతామనేసి మేము కూడా ఆలోచించాం. ఇంతనేక మేము తిరిగాం. ఇప్పుడు లాస్ట్కి మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఇతను ఏ న్యాయం చేస్తారో కలెక్టర్ దృష్టిలో పెట్టాము. నోటీసులు గట్టి ఎటు ఇవ్వలేదు, మమ్మల్ని అడగలేదు. అడగకుండా బ్రిడ్జి ఎలా వేసేస్తారు అని మేము అడిగాము. ఒక మీటింగ్ లేదు, ఒక మంచి లేదు, ఒక షెడ్ లేదు. ఒక రైతుని పిలకంట రైతు భూమి పోతే మాత్రంగా మేము ఎలా బతుకుతాం? అదే ఆధారం అనుకొని ఉన్నాం. పెద్దలు చిన్నలు మంచి చెడ్డ కష్టము సుఖము అందరినీ పిలిపించి అడిగితే దానికి ఏటి సమాధానం మేము అప్పుడు ఆ రోజు అక్కడే చెప్పుదాం. అది ఏంటి మాకు సమాధానం చెప్పకంటే పెద్దల వాళ్ళని మీలోని మీరు అనుకొని మీలోని మీరు చేసుకుంటే పూర్వం ఉన్న దారి మానేసి కొత్తగా దారి ఎవరైనా ఇస్తారేటి? పాత దారి ఎలాగొంది అలాగేసుకుని వెళ్ళిపోండి. మేము వద్దని అనలేదు. బ్రిడ్జి అందరికీ కావాలి. శంకుస్థాపన ఎక్కడ చేస్తారో అలాగేసుకుని వెళ్ళిపోండి, పర్వాలేదు. మేమైతే అబ్జెక్షన్ చెయ్యము. మా పొలం అయితే ఇయ్యము. మేము అదే ఉన్నదే జీవనోపాధి. ఉన్నది మాకు ఉన్నదే 25 సెంట్లు, 15 సెంట్లు, 5 సెంట్లు, 45 సెంట్లు, 50 సెంట్లు. అయితే ఈ రైతులందరూ పోతే 3 చెరువులు పోతే మా ఊరికి నీళ్ళు దిక్కేలేదు. ఇంతకు ముందు కలెక్టర్ కాడికి వచ్చినా సరే ఆ నీళ్ళు పెద్దలు అందరూ ఆచరించి కనికరించి ఇవ్వాలి. మీరు చెప్పండి, మీరు ఒక మ్యాపే పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటి మ్యాప్ కొంచెం వివరిస్తారు ఏంటి? సార్ ఇది యాక్చువల్లీ సార్ కొండలక్ష్మీపురంలో ఫస్ట్ శంకుస్థాపన జరిగిన వే సార్ ఇది రోడ్డు. ఇప్పుడున్న రోడ్డు కూడా ఇదే సార్. అయితే దీనికి ఇదిగోండి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా కూడా 2024లోనే 2024 ఫిబ్రవరి 26న శంకుస్థాపన కూడా జరిగిపోయింది సార్. అయితే దీనికి 4 ఇళ్ళు అంటే కొద్దిగా ఇళ్ళు పాక్షికంగా దెబ్బతింటాయి అనేసి వాళ్ళ మొరపెట్టుకోవడానికి వాళ్ళు వెళ్ళారు సార్. వాళ్ళు వెళ్తే వాళ్ళు ఏంటి మా పెద్దలు కూడా అందరూ వెళ్ళారు, వీళ్ళందరూ వెళ్ళి చెప్పడం జరిగింది. దానికి వీళ్ళందరూ ఏమన్నారంటే ఏమైనా ఆప్షన్ ఉంటే చూడండి అని చెప్పారు సార్. అయితే ఇది సార్ ఓన్లీ 300 మీటర్లు మాత్రమే ఇది సార్. ఇప్పుడు ఈ పొలాల మీద నుండి వెళ్ళేసరికి 950 మీటర్లు బ్రిడ్జ్ అవుతుంది. అంటే ఇది గవర్నమెంట్కి ఎంత నష్టం జరుగుతుంది? ఒకటి ఇదొకటి చెరువు, ఇదొక చెరువు, ఇదొక చెరువు. అంటే ఈ చెరువులన్నీ కూడా నష్టం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇవన్నీ పంట పొలాలు సార్. ఇవన్నీ ఈ దగ్గర 200-300 కుటుంబాలు మా రైతులందరూ నష్టపోతున్నారండి. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా అభివృద్ధి చెందాలి అనేసి ఎవరైనా కోరుకున్నదే. కానీ ఎక్కడేం జరుగుతుందంటే సార్, ఎక్కడైనా సపోజ్ గరివిడ అవనియండి, లేకపోతే ఏమంటారు చీపురుపల్లి అవనియండి, నెల్లిమర్లు అవనియండి, ఏవైనా బ్రిడ్జ్లు ఉన్నాయి, లేకపోతే భోగాపురం బ్రిడ్జ్ వచ్చిందంటే అది
పంట పొలాలు అంటే ఊరు మధ్యలో వేసారు తప్పించచ్చు, ఇల్లు గట్ట పడగొట్టేసి వేసారు తప్ప బయట నుండి ఎక్కడి నుండి చేయలేదు. అది ఎక్కడి నుండి జరగలేదు కూడా ఇంతవరకు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అదే విధంగా అదే. కానీ ఒకవేళ ఆ బ్రిడ్జ్ అక్కడే ఇల్లులు పోతున్నాయి కదా, ఇంకో దగ్గర నేను ఎందుకు మార్చలేదు సార్? మార్చాలి కదా. ఒకవేళ ఏదైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు పాక్షికంగా దెబ్బతింటాయి కాదనలేదు, కానీ ఇక్కడ 300 కుటుంబాలు ఇప్పుడు నాశనం అయిపోతున్నాయి. అది మేము ఆల్రెడీ కలెక్టర్ దగ్గర ఒక 5-6 నెలలు బట్టి తిరగడం జరిగింది సార్. ఎన్నోసారి పీజీఆర్సీ ఇవ్వడం జరిగింది. ఎంపీ గారి దగ్గర ఉన్నాయండి, ఎమ్మెల్యే దగ్గర కానీ విన్నవించడం జరిగింది. ఎంపీ గారు కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వాళ్ళ రైతులందరూ నష్టపోతున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. మేము అంటుంది ఏంటంటే సార్, అభివృద్ధి చెందాలి, కానీ యువతలు రైతులు ఏకంగా నష్టపోయి ఒకవేళ లేదు ఆప్షన్ లేదు మరి ఇదే ఫస్ట్ నుండి అంటే అది వేరు సార్. కానీ ఇప్పుడు ఆల్రెడీ 300 మీటర్లు బ్రిడ్జ్ నొగిలేసి 950 మీటర్ల వరకు ఎందుకు వెళ్ళారు? ఇక్కడ ఇంత ప్రభుత్వానికి కూడా ఇప్పుడు 300 బ్రిడ్జ్కి అయితే ఎంత నష్టం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్గా కూడా అంతే నష్టము జరిగిస్తున్నారు సార్. అమౌంట్ పరంగా కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇంతవరకు ఏ రైతుని కూడా ఎవరు కూడా మమ్మల్ని అడగలేదు, పబ్లిక్ హియరింగ్ లేదు. మా సర్పంచ్ గారు అవనివ్వండి కూడా, మా పెద్ద మనుషులు వీళ్ళందరూ, మా పెద్ద మనుషులు కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా సార్ మీ ఊర్లో ఈ విధంగా అయితే మన ఆప్షన్ ఉంది, మరి మీకు ఏమైనా ఇష్టమా, లేకపోతే మీ రైతులకి అందరూ ఒకసారి అడిగి మాకు ఏదైనా సమాధానం చెప్పండి అని అధికారులు కూడా ఎవరు కూడా ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదు సార్. మాకు తెలిసి ఇవన్నీ మేము సహకరించి రైల్వే మేనేజర్, డివిజనల్ మేనేజర్ అవనండి వాళ్ళ దగ్గరికి వెళ్ళా కూడా ఇది మేమైతే మా చేతుల్లో లేదని, ఇదంతా కలెక్టర్ గారి చేతుల్లోనే ఉందని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు సార్. ఇదేంటంటే మాకేంటంటే సార్, మా గ్రామంలో ఓన్లీ రైతులమే వ్యవసాయం చేసే బతుకుతున్నాం. మాకేడు బోర్లు గట్ట వాటర్ గట్ట పడదు, మాకు ఆ చెరువులే ఉన్నాయి ఆధారం. ఇక్కడ మాకేం కావాలి అంటే సార్, మా ఊరికి న్యాయం కావాలి. ఇప్పుడు అందరు గ్రామస్తులు ఒకసారి మీరు వచ్చి సర్వే చేయండి, లేకపోతే అధికారులు వచ్చి సర్వే చేయించండి. ఎవరికి ఏది తక్కువ ఉంది లేకపోతే ఏది కరెక్ట్ అనేది వాళ్ళే అక్కడికి వచ్చి నిర్ణయిస్తే మీటింగ్ పెట్టి మేము ఒప్పుకుంటాం. కలెక్టర్ గారు కూడా ఇంతకుముందు మాకు మీటింగ్ పెడతాను రైల్వే వాళ్ళతో మేము వచ్చి మీటింగ్ పెడతామనేసి 4 రోజుల క్రితం చెప్పారు. కానీ ఇంతవరకు ఏ అధికారి మా దగ్గర రాలేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే మీరు ఏదైనా చేసుకోండి, అది అయిపోయింది, మేము ఇంకా అంతకంటే ఏం చేయలేము. ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేకుండా మీరు అయిపోయింది అనేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇప్పుడు మమ్మల్ని ఎవరినైనా పిలిచారా? ఒక్క రైతునైనా, ఒక్క పెద్దలైనా ఎవరిని పిలకుండా వాళ్ళ మటుకు వాళ్ళే అధికారాలు తీసుకుంటారా? వాళ్ళ చేతుల్లో ఉన్నాయనుకోండి, వాళ్ళు అంతలో అదే తీసుకుంటారా? మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇంతవరకు రాలేదు. మమ్మల్ని అంటే మేమే తిరుగుతున్నాం తప్ప రండి కూర్చుందాం, లేకపోతే ఈ విధంగా ఉంది, మీకు ఇలాంటి సమస్యలు ఉంటే రండి సంప్రదించుకుందాం అనే విషయం కూడా ఇంతవరకు మాకు చెప్పలేదు సార్. మాకు న్యాయం జరగాలి. మా గ్రామానికి కొండలక్ష్మీపురం ఏదైతే ఉందో దానికి రైతులందరూ మా వ్యవసాయంతోనే ఆధారపడుతున్నాం, కానీ మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ మేము విన్నవిస్తున్నాం సార్. మీరు చెప్పండి, గ్రామ పెద్ద మనిషిగా ఏం చెప్తారు ఏంటి? అక్కడ వాస్తవంగా జరుగుతుంది, ఎందుకు అక్కడ పబ్లిక్ హీరింగ్ పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఉన్నతాధికారులు అసలు ఏం చేస్తున్నారు అక్కడ మన గరుడు మండలం కొండలక్ష్మీపురం గ్రామం పెద్దలం అండి. మేము మొదట ఉన్న రోడ్డు ప్రకారం అప్పుడు శాంక్షన్ అయ్యింది, ఆ బ్రిడ్జి కూడా శంకుస్థాపన కూడా అయిపోయింది సార్. తర్వాత ఈ ఇల్లులు వాళ్ళు వచ్చి కొంచెం పెద్దల దగ్గరికి వచ్చి ఈ విధంగా ఇల్లులు పోతానని అంటే మేమే ఎంఆర్ఓ దగ్గరికి ఆర్డీఓ దగ్గరికి వచ్చి అంటే కొంచెం లాస్ తగ్గించే మార్గం చూపించండి అని చెప్పి, ఇల్లు తగ్గించే మార్గం చూపించమని చెప్పాము. కనీసం చెప్పిన తర్వాత మాకు కనీసం పెద్దలకు కానీ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎంఆర్ఓ గారు వాళ్ళు నచ్చినట్టుగా పొలాలు వెళ్ళి చెరువులు వెళ్ళి ప్లాన్ మార్చేసి ఊరికి మా కొండలక్ష్మీపురం గ్రామానికి బాగా నష్టం జరుగుతుంది. ఈ విధంగా ఉండడం వల్ల మా గ్రామ ప్రజలు మొత్తం మించుమించు 2500 మంది ప్రజలు బాగా లాస్ అయిపోతారు. ఈ విధంగా జరిగితే ఈ విధంగా జరగకుండా యథావిధిగా ఇంతకుముందు రోడ్డు ఎలా ఉందో అదే విధంగా యథావిధిగా వేయాలని కోరుకుంటాను. మీరు చెప్పండి, మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు మాజీగా, ఇప్పుడు మీరు ఏం చేశారా? మీకు అక్కడికి వచ్చి ప్రజాప్రతినిధులకు ఎవరైనా కలిసారా? అక్కడ పబ్లిక్ హీరింగ్ పెట్టారా? అసలు ఏం చెప్పారు మీకు వచ్చి అధికారులు? ఏం చెప్పారా? మీకు దీనికి సంబంధించి ఈ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం, ఈ విధంగా మేము ఇస్తున్నాము, మీకు ఇంత ఎక్స్గ్రేస్ ఇస్తాము, ఈ విధంగా జరుగుతుంది, మేము ఏం చెప్పకుండా చేయకుండా ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ శాంక్షన్ అయిన తర్వాత వచ్చారండి 2025 జనవరిలోనే, ఫిబ్రవరిలో పెట్టారండి. వస్తే రాగానే ఏంటంటే వీళ్ళు కళ్ళు వచ్చారండి, ఒక 8 ఇల్లు పోతానని మేము అందరం కలిపి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏ ఆప్షన్ కావాలని ఇచ్చామండి. మాకు చెప్పకుండా చేయకుండా ఎంఆర్ఓ గారు నిర్ణయం తీసుకున్నారు. వేరే ఆప్షన్ కావాలన్నప్పుడు ఇంక వేరే స్థలం అంతా చూపెడతామండి, వేరే రకంగా వేయండి, ఇల్లులు కూడా పోవు, ఊరు దగ్గరలోకి వచ్చి ఆగిపోద్దండి. వేరే ఆప్షన్ పెట్టామండి, ఊరు దగ్గర వరకు వచ్చి ఆగిపోద్ది, ఆ రకంగా చేయండి అని మేము చెప్పామండి. చెప్తే మాకు తెలియకుండా చేయకుండా ఎంఆర్ఓ గారు ఏంటంటే చెరువుల మీద వెళ్ళి పొలాల మీద పెట్టారండి. దీనివల్ల ఇంచుమించు 3-4 మంది రైతులు మాత్రం నష్టపోతారండి.
ఇది ఇది మార్చేసి మా పెట్టిన ప్రపోజల్ వల్ల వేస్తే ఊరికి రైతులకి ఇబ్బంది ఉండదు. అలైన్మెంట్ మార్చాలండి. అలైన్మెంట్ మారిస్తే బాగుంది. ఊరికి రైతులకి ఇబ్బంది ఉండదు, ఇల్లులో కూడా ఇబ్బంది ఉండదండి. మనం చెప్పిన ప్రకారంగా అయితే హెయిర్ ఆప్షన్ ఉంది, మనం తీసుకొచ్చి చూపెడితే బాగుంది. ఆల్రెడీ కలెక్టర్ గారికి వెళ్ళాం, ఎమ్మెల్యే కాడికి వెళ్ళాం, ఎంపీ కాడికి వెళ్ళాం, అందరికాడికి వెళ్ళామండి. అందరికాడికి వెళ్ళాం. ఎంపీ గారు కూడా మాట్లాడారు, మా గురించి స్పందించి ఎంపీ గారు మాట్లాడారు, ఎమ్మెల్యే గారు మాట్లాడారు, అందులో మాట్లాడారు. కానీ జేసీ గారు ఒకసారి మార్చే మరి మార్చాం, కలెక్టర్ గారు జేసీ గారు ఇబ్బంది పెడతానండి. దయచేసి ఇంచుమించు అందులో 10 మంది చచ్చిపోతాం అంటానండి. మాకు ఎకరం భూమి ఉంది, 5 సెంటు మరి భూమి లేదు. ఈ ఆర్మీ చేస్తానండి, సిఆర్పి ఆర్మీ చేస్తాను. ఆ అబ్బాయి అంటానండి. ఇంచుమించు 10 మంది మాత్రం మా సాగును కొలచి వస్తారని చెప్తానండి. 10 మంది కాదే, రైతులందరూ ఉండండి. 200 300 చెప్తుంది వినపడదు. రైతులందరూ ఉండండి. రైతులందరూ కలిపి కూడా ఈ అర్జెంటుగా ఈ ప్లాన్ మార్చి ఏప్రిల్ పెట్టకపోతే మాత్రం రైతులు మాత్రం 10 మంది చచ్చిపోతామని, 10-20 మంది చచ్చిపోతామని అంటానండి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారైనా, జాయింట్ కలెక్టర్ గారైనా, మినిస్టర్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా తగు చర్య తీసుకొని కొండలక్ష్మి గ్రామం ప్రజలకి, రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటాను. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తాం, కొండలక్ష్మీపురం గ్రామానికి సంబంధించిన రైతులు వీళ్ళంతా చూస్తే గరుడు మండలానికి సంబంధించిన రైతులు. ఇది చిపురుపల్లి నియోజకవర్గంలో ఉంది. ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టి తీసుకుని వెళ్ళాం, స్థానిక ఎంపీ దృష్టి తీసుకుని వెళ్ళాం, స్థానిక మంత్రుల దృష్టి కూడా తీసుకుని వెళ్ళాం. లాస్ట్కి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తూ ఉన్నాం. గతంలో కూడా వచ్చాం, అలా అని చెప్పారు, కానీ ఎవరు కూడా రాలేదు. కనీసం ఎటువంటి పబ్లిక్ హీరింగ్ పెట్టకుండా ఈరోజు ఇక్కడ దీనికి సంబంధించి అలైన్మెంట్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఏదైతే అక్కడ సంబంధించిన బ్రిడ్జి అలైన్మెంట్స్ ఉందో పూర్తిగా దాని అంతా కూడా మార్పు చేస్తే తప్పకుండా మాకు ఇది తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కనీసం ఎటువంటి మమ్మల్ని పబ్లిక్ హీరింగ్ పెట్టకుండా, అడగకుండా, ఏమీ లేకుండా దౌర్జన్యంగా ఈ విధంగా దీనికి ఒక మ్యాప్ ఇచ్చి దీని ద్వారా వేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా 300 పైచీలకైతే ఆ గ్రామస్తులంతా కూడా మేమైతే పూర్తిగా రోడ్డును పడతామంటూ కూడా మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే దీనిపైన ప్రభుత్వం పునరాలోచించి పూర్తి స్థాయిలో దీనికి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని ఒక విధంగా కోరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, ఆర్టీవీ, విజయనగరం జిల్లా నుంచి.